హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ రివ్యూ ఇస్తున్నానండి. ఇది నేను కొన్ని మంత్స్ నుంచి వాడుతున్నాను. చూస్తున్నారు కదా, దీని మీద ప్యానల్ కూడా ఉంది. ఇలాగా మనం ఏ చాయిస్ కావాలో ఆ చాయిస్ యూస్ చేసుకోవచ్చు అండి. సో దీనికి పైన ఇలా విజిల్ వస్తుంది. సో దీన్ని మనం ఇంతకుముందు నార్మల్ ప్రెషర్ కుక్కర్ ఇలా కాకుండా దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకునే టైప్లో వస్తుందండి. సో ఇది నార్మల్గా మనం అవసరం లేదంటే తీసేసుకోవచ్చు, తీసి వాష్ చేసుకోవచ్చు కూడా వస్తుంది. లేదంటే మనం ఇప్పుడు నార్మల్గా కుకింగ్లో వాడుతున్నప్పుడు మాత్రం దీన్ని ఖచ్చితంగా మనం ఇలా క్లోజ్ చేయాల్సి వస్తుందండి. నార్మల్గా ఇది ఇప్పుడు మూవ్ అవుతుంది కదా, సో దీన్ని ఇట్లా అంటే క్లోజ్ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మూవ్ అవ్వట్లేదు. సో ఈ విధంగా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. సో మనం ఒకవేళ బై చేస్తే ముందర తీసుకునే దానికి యూజ్ అవుతుంది. సో నేను తీసుకున్న ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ మాత్రం మాస్టర్ షెఫ్ సిరీస్ అండి. నార్మల్గా చాలామంది రీసెంట్గా తొందరగా ఫుడ్ కుక్ అయిపోవడానికి లేకపోతే టైం సేవ్ అవ్వడానికి ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేస్తున్నారు. చాలా చాలా వచ్చాయండి రీసెంట్. ఇన్స్ట్రక్షన్స్ చదివి నేను యూజ్ చేసి సో మీకు రివ్యూ ఇస్తున్నానండి. సో ఫస్ట్ దీని కంప్లీట్ వీడియో చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీంట్లో ఎలా కుక్ చేయాలో కూడా చూపిస్తానండి. సో దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేను బేసిక్గా నార్మల్గా రైస్ ఎక్కువ కుక్ చేస్తాను. ఎప్పుడన్నా ఎక్కువకుండా దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఏ ఆప్షన్ తీసుకున్నా ఆటోమేటిక్గా టైం దానికనే కరెక్ట్గా సేవ్ చేసేసి ఉంటారండి. మనకి ఇన్ కేస్ కావాలంటే ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళు, ఇలా డిలే టైం లేదా ప్రెషర్ టైం అడ్జస్ట్ అని ఇలా కొన్ని ఇచ్చున్నారు. సో ఈ యూస్ చేసుకొని కూడా మనం కుక్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా ఇదైతే మనకి ప్రెషర్ కుక్కర్ ఎలాగా వాటర్ రావడము మొత్తం కింద కారిపోవడం అలా ఉంటుంది. అలా లేకుండా దీనికి సైడ్ ఇలా ఈ వాటర్ కంటైన్ చేసుకునేది ఇచ్చారండి. సో దీన్ని తీసేసి వాటర్ పడేయచ్చండి. సో ఇలా యూస్ చేసుకోవచ్చు. దీన్ని వాటర్ లీకేజ్ అయితే ఏమి ఉండదండి. సో ఫస్ట్ మనం ఆన్ చేయగానే ఇలా వస్తుందండి. సో మనకి ఇప్పుడు రైస్ కుక్ చేయాలంటే రైస్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నానండి. సో నేను ఆన్ చేసిన వెంటనే మనకి ఆల్రెడీ 10 minutes చూపిస్తుంది. మనకి ఎక్కువ కావాలంటే ఇలాగా, లేదు ఇంకా తక్కువ కావాలంటే మైనస్ అని కుక్ చేసుకోవచ్చు. కానీ మనకి వాళ్ళు ఇచ్చిన కప్తో మెజర్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. బాగానే కుక్ అవుతుంది. నేను ఆల్రెడీ చేసున్నాను. సో మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తున్నాను. సో నేను ఆల్రెడీ నానబెట్టుకోలేదండి, ఇప్పుడు జస్ట్ వాష్ చేసి మీకోసం చూపించడానికి కోసం తీసుకొచ్చాను. సో దీన్ని ఇదండి. సో నేను దీన్ని విత్ సాల్ట్ యూస్ చేసి వేసేస్తున్నానండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సో వాటర్ ఇన్నే పోసుకోవాలని ఏం లేదండి, నాకు అవి లోపలికి మునిగేంత వరకు పోసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎంతైనా వాటర్ పోసుకోవచ్చు. లీక్ అయ్యే ప్రసక్తి అయితే లేదండి. సో నేను ఇలాగా వాటర్ పోసి పెట్టేశాను. సో నేను లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఈజీ లాక్ అండి. ఇప్పుడు నార్మల్గా మనం ఆన్ చేసిన దీన్ని ఏ టైంలోనే పట్టుకోవచ్చు అండి. మీకు హీటింగ్ బయటకు రాదు. సో చూడండి, కూడా ఏం కాదు. పిల్లలు ఉండే వాళ్ళు చాలా మంది టెన్షన్స్ పడతారు కదా, ప్రెషర్ కుక్కర్ పట్టుకుంటే ఏమవుతుంది, హీటింగ్ ఉంటుంది కదా అని. సో నార్మల్గా అయితే హీటింగ్ అయితే బయటికే రాదండి. సో దగ్గర నేను పెడుతున్నానండి. సో క్లిక్ చేసేసాను. మనకి 35 minutes వచ్చింది. సో ఇలా రొటేట్ అవుతుందండి. అంటే ఈ రొటేట్ ఏ టైమింగ్ అవుతుందంటే మనకి లోపల హీటింగ్ జరగాలండి. హీటింగ్ జరిగేంత వరకు మనకి అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో వన్స్ లోపల హీటింగ్ అంతా కంప్లీట్ అయిపోతే మనకి ఇంకా టైమింగ్ వస్తుందండి. సో మనం ఏందబ్బా రొటేట్ అవుతుంది, ఏమైనా వర్క్ చేస్తుందా లేదా అని డౌట్ అస్సలు అవసరం లేదండి. మీరు నార్మల్గా ఇప్పుడు లిడ్ తీసి చూసినా మీకు వాటర్ హీటింగ్ కనిపిస్తుంది కూడా. నేనైతే మీరు ఇది అమెజాన్లో ఉన్న ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్లో ఉందండి. నేను ఫ్లిప్కార్ట్లో బై చేశాను. నాకు 3600 చేంజ్ అలా పడిందండి. నాకు తెలిసి రీజనబులే అనిపించింది. ఇంకా చాలా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయండి, 5000 10,000 అలా ఉన్నాయి. కానీ ఇది నాకు 3 liters వచ్చిందండి. 3 liters కంటామినేట్ వచ్చింది. సో మా 4 members ఉన్న ఫ్యామిలీకి, 5 members ఉండే ఫ్యామిలీకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఖచ్చితంగా తీసుకోండి, ఒకసారి ట్రై చేయండి. అంటే మీ వర్క్ కానీ టైం కానీ కొంచెం సేవ్ అవుతుంది దీన్ని యూజ్ చేయడం వల్ల.
సో చూసారు కదా, ఆ రొటేషన్ అయిపోయిన వెంటనే మీకు టైమింగ్ వచ్చేస్తుందండి. 35 మినిట్స్ ఉంది ఇది. సో ఈ 35 మినిట్స్ కాదు, ఒక్కొక్కటి రెడ్యూస్ అయ్యి 34, 33 అలా వస్తూ ఉంటుందండి. సో 1కి వచ్చేసి ఆటోమేటిక్గా మనకి కీప్ ఆన్లోకి వెళ్ళిపోతుంది. మనకి ఇన్ కేస్ కీప్ ఆన్లో ఉండాలి అంటే అలాగే ఉంచేయచ్చండి, లేదు వద్దనుకుంటే ఆఫ్ చేసేయచ్చు. నార్మల్గా బ్యాచిలర్స్కి కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ నార్మల్గా మీరు మార్నింగ్ రైస్ పెట్టేసి వెళ్ళినా, ఏదైనా కర్రీ పెట్టేసి వెళ్ళినా, ఆఫ్టర్నూన్ వచ్చే టైం కూడా ఇంకా హాట్గానే ఉంటుందండి. ఎందుకంటే అది కీప్ ఆన్లోనే ఉంటుంది కాబట్టి. సో ఇన్ కేస్ మీకు అప్పుడు కావాలన్నా హాట్గా ఉంటుంది కాబట్టి ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా యూస్ఫుల్ అయిన ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అండి. చూడండి, ఇప్పుడు హీటింగ్ జరుగుతుంది కానీ నేను పట్టుకుంటున్నాను, ఏం కాలేదు. సో ఇక్కడ చూడండి, నేను ఆల్మోస్ట్ టచ్ చేస్తున్నాను, ఏం లేదు, హీటింగ్ ఏం అందలేదు, సేఫ్ అండి, షాకింగ్ అనేది ఏమి ఉండదు. సో మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మెయిన్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. సో ఇలా టైమింగ్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇంత 35 అయింది కాదు, ఇప్పుడు 33కి వచ్చిందండి. సో అది మనం 1 వరకు వెళ్ళే వరకు యూస్ చేసుకోవాలి. వీడియో మీకు నచ్చితే నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని బిర్యానీ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. దీంట్లో బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుందండి. నేను ఒకసారి ట్రై చేశాను కూడా. ప్రొవైడ్ చేస్తారండి. ఓకే, సో దాంతోపాటు ఒక మెజరింగ్ కప్ కూడా. సో దీని మీద మనకి మెజర్మెంట్స్ కూడా ఉన్నాయండి, చూడండి. ఇలా ఉంటుంది. ఇలా మీకు కీప్ ఆమ్కి వెళ్ళిపోయిందండి, మీకు కనిపిస్తున్నట్టుంది. ఇక్కడ బటన్ వస్తుంది, ఇక్కడ బటన్ పైన చూడండి రెడ్ కలర్ బిబి. సో ఇప్పుడు అన్నీ ఆఫ్ అయిపోయి ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోయిందండి, కీప్ ఆమ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుందండి కీప్ ఆమ్కి వెళ్ళిపోతే మీకు. సో ఇప్పుడు మీరు లిడ్ ఓపెన్ చేయాలి అని చూసినా కూడా మీకు ఇది ఓపెన్ కాదండి, చూడండి. సో నేను ఆల్రెడీ మూవ్ చేస్తున్నానండి, ఎంత మూవ్ చేసినా లిడ్ ఓపెన్ కాదు, ఎందుకంటే వాళ్ళు లాక్ సిస్టమ్ అలౌట్ చేశారు కదండి. నార్మల్గా మన సో చూడండి ఎంత మంచిగా బాయిల్ అయిందో. సో సో చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అయిందో. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.